హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి రెసిపీస్ ఎక్కువ మా ఫ్రెండ్ పావని చాలా బాగా చేస్తుంది అండ్ క్విక్గా చేస్తుంది. ఎక్కువ మందికైనా కానీ చాలా ఈజీగా చేస్తుంటాను. అందుకనే ఈరోజు తను చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ తన స్టైల్లో ఎలా చేస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేయాలి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేయాలన్నమాట. మనకి చికెన్ ఎప్పుడైనా సరే మంచిగా దాన్ని వాష్ చేసుకొని నీసు స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా మనం పిండి కళ్ళు మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అవి కూడా వేసి క్లీన్ చేసుకుంటే మనకి చికెన్ నీసు స్మెల్ అనేది ఉండదు. అవి వేసుకుని మనం ఫస్ట్ వాష్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాం చికెన్ని. తర్వాత మనం పుదీనా కూడా తీసుకుని పుదీనాని కూడా వాష్ చేసి పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి ఆనియన్స్ కూడా మామూలుగా బారు ముక్కలు చీలికలు ఉంటాయి కదా, చీలికల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమోటాలు కూడా తీసుకుని టమోటాలు నీట్గా వాష్ చేశాక టమోటాలను కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఆ టమోటా ప్యూరీ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి, ఒక కళాయి పెట్టుకోండి, ఒక బౌల్. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నాన్ వెజ్లో ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ వేస్తేనే మనకి నాన్ వెజ్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్కి మనం ఎక్కువ యూస్ చేయాలి. అలాగే ఆయిల్ తీసుకున్నాక మనం హోల్ గరం మసాలా వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వాటిని ఫ్రై చేయాలి. మనకి ఆనియన్స్ అనేది కూడా కొంచెం మంచిగా గోల్డిష్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. తర్వాత అలాగే పసుపు కూడా కొంచెం వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. అలా మనకి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్. అప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది కూడా మనం దాంట్లో చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. మేము కొలతేమి కాదు, సుమారున తను చేసింది. మాకు చికెన్లో సగం మనకి చికెన్ పకోడీకి కూడా పక్కన పెట్టాము, సగం హాఫ్ చికెన్ ఏమో చికెన్ దమ్ బిర్యానీ చేసింది తను. రైస్ కూడా మేము బాస్మతి రైస్ ఏం యూస్ చేయలేదు, నార్మల్ రైసే యూస్ చేసాము. ఎప్పుడు బాస్మతి రైస్లో చేస్తుంది. మామూలు నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా మన ఇంట్లో ఉండే రైస్తో అయినా ఈ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అందులోనే కారము సాల్ట్ మనకి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. చికెను ఉడుకుతున్నప్పుడు ఆయిల్లోనే చికెన్ అనేది మంచిగా ఉడకాలి. మనకి వాటర్ ఎక్కువ ఉండకోకుండా చికెన్లో వాటర్ కూడా లేకోకుండా ముందే మనం చికెన్లో వాటర్ని వంపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందువల్ల ఆయిలే ఎక్కువ ఉండాలి మనం చికెన్ నీట్గా మంచిగా కుక్ అవ్వాలంటే. ఆ తర్వాత సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు మీరు స్పైసీని బట్టి మీరు కారం కూడా మీరు యాడ్ చేసుకోండి. తను స్పైసీగానే వండుతుంది, అందుకనే కొంచెం కారం ఎక్కువే యాడ్ చేస్తారు. అలా మంచిగా మిక్స్ అయ్యాక దాంట్లోనే కొంచెం ధనియాల పౌడరు, అలాగే చికెన్ పౌడరు, గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా మీరు క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇది కేజీ చికెన్ ఉంటుంది. అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా యాడ్ చేసి మనం కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం రైస్ తీసుకున్నాం, నార్మల్ రైసే. ఈలోపు దమ్ బిర్యానీకి కదా మనం రైస్ కూడా వాష్ చేసుకుని నీట్గా 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి నార్మల్ రైస్ అయినా కానీ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 kgs రైస్ ఉంటుంది ఇది, అందుకే మనం ఇటు సుమారున తీసుకున్నాం, మేము కొలత ఏం లేదు. ఓ 2 kgs రైస్కి నీట్గా వాష్ చేసుకోవాలి. మనకి అవి బాగా వాష్ చేసుకుని వాటర్ని వంపేసేసి మళ్ళీ మనకి నీట్గా మంచి వాటర్ పట్టుకొని మనకి ఎసరు పెట్టుకోవాలి పొయ్యి మీద. ఈ రైస్ కూడా మనకి ఒక 50% కుక్ అవ్వాలి, 80%. మరీ మెత్తగా కుక్ అయిపోతే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోయి చికెన్ దమ్ బిర్యానీ అంత టేస్ట్ రాదు. అందుకని మనం రైస్ అనేది 80% కుక్ అయితే చాలు.
అందుకే మనం మళ్ళీ మంచి వాటర్ పట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, ఆయిల్, అలాగే హోల్ గరం మసాలా ఇవి యాడ్ చేసుకుని మనకి పక్కన ఇంకో స్టవ్ మీద ఇది కూడా మనకి రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఇలాగే చికెన్ కూడా మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అంటుకుపోకోకుండా కళాయికి. అలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని మనకి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది కూడా మనకి ఈలోపు నెక్స్ట్ పక్కన పొయ్యి మీద ఇది కూడా మనం కుక్ చేసుకోవాలి రైస్ అనేది. చూడండి మంచిగా మనకి ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. సపరేట్ అవుతా చికెన్ బాగా కుక్ అవ్వాలి కొంచెం, లేదంటే మనకి చికెన్ పచ్చి స్మెల్ వస్తా బాగా మనకి ఉడకదు. దాంట్లో ఇదిగో చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేసాము. కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నీట్గా. మనకి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే వాళ్ళు సింపుల్గా ట్రై చేయాలి మంచిగా అంటే ఇలా ట్రై చేయండి. ఇంకా చికెన్ కూడా సగం ఉడికింది, చెక్ చేసింది. ఇప్పుడు చూడండి రైస్ కూడా చెక్ చేసుకున్నాము. రైస్ కూడా మనకి 80% అనేది కుక్ అవ్వాలి. మరీ మెత్తగా అయిపోతే మనకి రైస్ టేస్ట్ ఉండదు. అందుకనే రైస్ కూడా చూడండి 80% అలా కుక్ అయ్యాక మనకి ఆ గంజి మొత్తాన్ని వంపేయాలి. లేదంటే మనకి గంజి మొత్తం నీట్గా వంపేయండి. గంజి ఉంటే మనకి రైస్కి పట్టేసి మొత్తం మెత్తగా అయిపోతుంది రైస్. అందుకని నీట్గా స్లోగా మనకి ఆ రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి చూసి వంపుకోవాలి. ఆ గంజి మొత్తాన్ని వంపేసేసాము. ఆ గంజి మొత్తం వంపేసేసాక మనం స్టవ్ ఆఫ్ చేసి చికెన్ది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ ఉంది కదా, అదే చికెన్లో మనకి పైన లేయర్ లాగా ఈ రైస్ మొత్తాన్ని మనం పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు కొంచెం చికెన్ కొంచెం రైస్ అలా లేయర్లుగా సపరేట్ అట్లా లేయర్స్ వేస్తారు. మేము కానీ చికెను వండిన బౌల్లోనే ఈ రైస్ మొత్తాన్ని పైన యాడ్ చేసాము. మనకి ఒక బౌల్లో రైస్ వండడానికి ఒక బౌలు పెద్దది, మనకి 2 రైస్ చికెన్ 2 పట్టే అంత పెద్ద గిన్నెలో మనం చికెన్ వేసేసి వండేసాము అంటే ఒక 2 బౌల్స్లోనే మనకి ఈజీగా అయిపోతుంది. ఆ చికెన్ కర్రీ చేసిన దానిపైనే ఈ రైస్ యాడ్ చేసేసాము. చూడండి అలా నీట్గా రైస్ అంతా పైన యాడ్ చేసేసి మనకి పైన లిడ్ పెట్టేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాలి స్టవ్. మళ్ళీ హైలో పెడితే మనకి అడుగున మాడిపోతుంది చికెన్ అనేది. అందుకని మనకి సిమ్లో పెట్టేసేసి పైన లిడ్ పెట్టి ఒక వెయిట్ కోసం లోపల ఆవిరి అనేది బయటికి వెళ్ళకోకుండా మనకి ఒక వాటర్ ఉన్న బౌల్ని దానిపైన పెట్టేసి సిమ్లో ఒక 20 మినిట్స్ కుక్ అవుతే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. కానీ పైన మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో పైన కొత్తిమీర కూడా యాడ్ చేసి అప్పుడు అలా స్టవ్ మీద లిడ్ పెట్టేసి వాటర్ వెయిట్ పెట్టండి. మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది ఆ ఆవిరిలో మనకి మిగిలిన రైస్ అంతా ఆ ఆవిరిలోనే మనకి కుక్ అవుతుంది. అప్పుడు మనకి చికెను దమ్ బిర్యానీ అనేది కరెక్ట్గా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఇదిగో చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేసింది. నీట్గా అలా మనకి 20 మినిట్స్ కుక్ అయితే చాలు. 15 or 20 మినిట్స్ సిమ్లోనే పెట్టాలి, మళ్ళీ హైలో పెట్టకూడదు. అలా 20 మినిట్స్ మేము అటు పెట్టాక స్టవ్ ఆఫ్ చేసేసాము. మంచిగా చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా కుదిరింది. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, లలిత వాళ్ళ ఇంటికి. పావని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా డిన్నర్కి వెళ్ళాము. అందుకే ఇదిగో మా పిల్లలందరూ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. టేస్ట్ చాలా బాగుంది.
అలాగే చికెన్ దమ్ బిర్యానీతో పాటు చికెన్ పకోడీ కూడా చేసింది మా ఫ్రెండ్ లలిత. సేమియా కేసరి కూడా చేసింది. అలా అందరం మంచిగా తినేము, ఎంజాయ్ చేసామన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ చేయాలి, చికెన్ రెసిపీస్ అన్నీ ఫాస్ట్గా చేయాలి అంటే మా ఫ్రెండ్ పావని చేస్తుంది. ఎక్కడ మా ఇంట్లో ఎప్పుడే వంట చేయాలన్నా మేము అందరం కలిసి ఉన్నప్పుడు మేము హెల్ప్ చేస్తాము, తను వంట చేస్తుంది. మేము తనకు కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తామన్నమాట. తను వండడానికి ఈజీగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది తనకి. పైగా తను వంటలు ఎప్పుడూ ఎక్కువ చేస్తూనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేస్తుంది. మనం చికెన్ దమ్ బిర్యానీ అనేది మంచి టేస్టీగా రెడీ అయిపోయింది. అలాగే చికెన్ పకోడీ కూడా సర్వ్ చేసాము. ఇంకా మా పిల్లలు చూడండి చాలా ఇష్టంగా అందరూ, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు చాలా ఇష్టంగా చికెన్ పకోడీని తింటున్నారు. బిర్యానీ కూడా అందరూ ఇష్టంగా తిన్నారు. దాన్ని మనం బిర్యానీ తినేటప్పుడే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ తీసుకుంటే బాగుంటుంది. అంతా ఒక్కసారి కలిపేకోకుండా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మామూలు రైస్తో అయినా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు కూడా సేమ్ ఇలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చికెన్ పకోడీ కూడా పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.